ఈ యొక్క సమయాన్ని బట్టి మొట్టమొదటగా మనలందరినీ కూడా కని పెంచి పోషిస్తున్న పరలోకంలో ఉన్న దేవాదేవునికి, ఆయన ప్రియకుమారుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశం పేరు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన అంశం పేరు ఏంటంటే, మన ముందు ఉన్న అంశం పేరు ఏంటంటే, చెడిపోతున్న బాల్యం హెచ్చరిస్తున్న వాక్యం. అంశం పేరేంటి? చెడిపోతున్న బాల్యం హెచ్చరిస్తున్న వాక్యం. చెడిపోతున్న బాల్యం హెచ్చరిస్తున్న వాక్యం అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం పేరు. కనుక మీరందరూ కూడా నిశ్శబ్దంగా వినాలి. ప్రియులారా, ఈ భూమి మీద మనమందరం కూడా చక్కగా బ్రతుకుతున్నామంటే దాని కారకుడు దేవుడు. ఈ భూమి మీద చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మనమందరం కూడా శ్వాస తీసుకుంటూ మన యొక్క ఆకలి తీర భోజనం చేస్తున్నామంటే కారకుడు దేవుడు. అలాంటి దేవుడు మనల్ని ఈ భూమి మీద పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, దేవుడు మెచ్చిన వారుగా, దేవుడికి నచ్చిన వారుగా మనం ఉండాలని లోకానికి పంపించాడు. అయితే నేటి కాలంలో మనుషులు ఎలా మారిపోయారంటే, దేవుడంటే భయం లేక, దేవుడంటే లెక్క లేక, ఈ సమాజంలో చాలా మంది పాడైపోతున్నారు. అలా పాడైపోతున్న వారు ఎక్కువ శాతం మంది నేటి కాలంలో పిల్లలే ఎక్కువ మంది పాడైపోతున్నారు. నేటి కాలంలో అలా పాడైపోతున్న వారు ఎక్కువ మంది ఎవరంటే పిల్లలే. అప్పటి కాలంలో యవనస్తులు పాడైపోతున్నారు అనేవాళ్ళు, కానీ నేటి కాలంలో యవనస్తులు కాకుండా బాల్య దశలో ఉన్న వారే పిల్లలే పాడైపోతున్నారు. నిజంగా బాల్యము చాలా అద్భుతమైనది. బాల్యం అంటే తెలుసు కదా, చిన్నగా ఉంటారు కదా బాల్యం. ఇదిగో వీళ్ళు బాల్య దశలో ఉన్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు మొదలుకొని సుమారుగా 15 సంవత్సరాల వరకు దాన్ని బాల్యం అని పిలవచ్చు. బాల్యం చాలా జ్ఞాపకాలు మనకు ఉంటుంది బాల్య దశలో. బాల్యంలో మనం చేసిన చిలిపి పనులు, అల్లరి పనులు, మన బాల్యంలో చేసిన అనేకమైనవి గుర్తొస్తుంటాయి. అప్పుడు మనకేమనిపిస్తుంటాయి తెలుసా? నేను ఇంకా బాలుడుగా ఉంటే బాగుండును, నేను ఇంకా బాలికగా ఉంటే బాగుండును. అక్కడ మాకు సిగ్గు తెలియదు, ఏం తెలియదు. అక్కడ ఇలాంటి అల్లరి పనులు చేసేవాళ్ళము, ఇలాంటి చిలిపి పనులు చేసేవాళ్ళము, ఈ ఆటలు ఆడేవాళ్ళము, ఆ ఆటలు ఆడేవాళ్ళమని మనం కొన్నిసార్లు గుర్తు చేస్తూ ఉంటాం. అలాగే బాల్య దశలో అంటే మనం బాలుడుగా గానో బాలిక గానో ఉన్నప్పుడు చేసిన కొన్ని చిలిపి పనులు ఇప్పటి వరకు గుర్తుంటాయి. మీకు గుర్తు ఉంటాయా? ఉండాలి. నాకైతే చిన్నప్పుడు చేసినవన్నీ చిలిపి పనులు, అల్లరి పనులు అన్ని కూడా గుర్తున్నాయి. ఏమేమి చేసేవాళ్ళము, ఎలా ఏడిసేవాళ్ళము, కుటుంబం ఇలా కలిసిపోయే వాళ్ళం అన్ని కూడా గుర్తున్నాయి. అందరు గుర్తుంటాయండి అవి. అలాగే మరి మా నాన్నగారు చిన్నప్పుడు మేము చాలా 5-6 సంవత్సరాలు ఉండగానే అప్పుడు చనిపోయిన రోజు బాబు పేలుడు జరిగింది. అవన్నీ ఇప్పటి వరకు నా కళ్ళ కట్టినట్టు ఇప్పుడు గుర్తున్నాయి. అప్పుడు ఆ రోజు ఏం చేసేమో, ఆదివారం అనమాట, అప్పుడు ఏం చేసేమో అన్ని కూడా గుర్తున్నాయి. అంటే బాల్యంలో చేసినవన్నీ కూడా ముసలైనంత వరకు మనం గుర్తుండే ఉంటాయి. కాబట్టి బాల్యములో చేసిన అల్లరి పనులు కానీ, బాల్యంలో చేసినవన్నీ కూడా మనం గుర్తుంటాయి. ఎందుకంటే బాల్యం చాలా విలువైన. బాల్యంలో అంటే మనం బాలికగానో బాలుడుగా ఉన్నప్పుడు చూసినవన్నీ కూడా ఈ మైండ్ లో గుర్తుండిపోతాయి. ఉండవు? మీకు అందరు గుర్తుండే ఉంటాయి. మీరు చిన్నప్పుడు ఏ పని చేశారు, ఎలా ఉండేవారు అనుకొని అన్ని గుర్తుంటాయి. పిల్లలు బాలికలు ఎలా మారిపోయారంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా పాపానికి బానిసైపోయి బ్రతుకుతున్నారు.
ఒక మాట చూద్దామండి. మరి నేటి కాలంలో కాకుండా ఆనాటి కాలంలో కూడా బాలురు అంటే బాల్య దశలో ఉన్నవారు ఏ విధంగా పాడైపోయారో కొన్ని మాటలు చూపిస్తారు. ఆదికాండము 19వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మనము ఒకసారి చూద్దాం. ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయము 1 నుండి క్షమించండి 4 నుంచి చదువుతాను. నేను త్వరగా చదివేస్తాను, ఎందుకంటే మీరు చదివితే లేట్ అవుతుంది కాబట్టి నేను చదివేస్తాను. ఆదికాండం 19వ అధ్యాయము 4 నుండి ఆదికాండం 19వ అధ్యాయం 4 నుండి 5 వరకు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి, ఈ రాత్రిని యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యుద్ధకు వారిని వెలుపలి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. వినాలందరూ కూడా. సొదొమ గొమొర్రా అనే పట్టణం దగ్గర లోతు గారు ఉన్నారు. ఆయన ఎవరంటే నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు నీతిమంతుడు లోతు గారు. ఈ లోతు గారు వినాలందరూ కూడా, లోతు ఆయన కుటుంబం ఉంటున్నప్పుడు అక్కడ పాపంతో నిండిపోయింది. మనుషులందరూ కూడా పాపం చేస్తున్నారు. దేవుడేమో 2 దేవతలను పంపించాడు. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని చేత కాల్చేయాలని దేవుడు డిసైడ్ అయిపోయి అక్కడేమో మంచి కుటుంబం ఉంది. అదే ఎవరి కుటుంబం అంటే లోతు గారి కుటుంబం. ఆ లోతు గారి కుటుంబాన్ని రక్షించాలని 2 పురుషుని రూపంలో దేవదూతలు వెళ్ళారండి. అందరూ వినాలి. పురుషుని రూపంలో 2 కూడా దేవదూతలు లాగా వెళ్ళారు. ఊరు వాళ్ళందరూ అలా చూస్తున్నారు. చూసి సాయంకాలం అయింది, రాత్రి అయింది. అప్పుడు అందరూ ఊరు వాళ్ళందరూ చుట్టుముట్టేసి లోతు గారి ఇంటికి చుట్టుముట్టేసి ఏమంటారు తెలుసా? లోతు గారి ఇంటికి చుట్టుముట్టేసి ఏమంటారు తెలుసా? ఇదిగో నీ దగ్గర 2 మనుషులు వచ్చారు, మేము చూసాము, వారిని బయట తీసుకురా, మేము పాడు చేస్తామన్నారు. చూసారండి? వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళు అమ్మాయిలు కాదు, వాళ్ళు పురుషులే, పెద్దవాళ్ళే. అలాంటి వారిని చూసి మేము వారిని పాడు చేయాలి, నువ్వు బయట తీసుకురా అని అన్నారు. అలా అన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు తెలుసా అండి? ఎవరెవరు ఉన్నారో చెప్పండి. పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ ఏమనుంది? వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ, అంటే ముసలివారే లేరు, వయసులో ఉన్నవారే లేరు, బాలురు కూడా వెళ్ళిపోయి పాడు చేసేద్దాం. ఎవరిని పాడు చేసేద్దామని? అమ్మాయిని కాదండి, పురుషుల్ని పాడు చేసేద్దాం అనుకున్నాం. పురుషులను పాడు చేసేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు. ఎక్కడంటే లోతు గారి ఇంటికి. మగవాళ్ళని పాడు చేసేయాలి అనే ఆలోచనతో, మగవాళ్ళని పాడు చేయాలి అనే ఆలోచనతో ఎవరి దగ్గర వెళ్ళారంటే లోతు గారి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరంటే సొదొమ మనుషులు. చుట్టూ వచ్చారు. ఎవరంటే అక్కడున్న ముసలివారు, అక్కడున్న వయసులో ఉన్నవారు, అక్కడున్న బాలు అందరూ చుట్టి ఏమంటున్నారంటే, నీ ఇంట 2 మనుషులు వచ్చారు కదా, వారిని నేను ఎలాగ పాడు చేయాలి, కూడాలి, వారిని పాడు చేయాలి, కనుక నువ్వు వారిని బయట తీసుకురా అని అంటున్నారు. అంటే అక్కడ పిల్లలు కూడా పాడైపోయారు. బాలురు అని ఉంది, అంటే బాలు కూడా పాడైపోయారు అనమాట. అంటే బాలు అని తేడా లేదు, బాలికలని తేడా లేదు. పాపం చేయడానికి అయితే ఎవరు కూడా ముందు ఉంటారనే సంగతి ఇక్కడ బాగా అర్థమవుతుంది. అందుకని దేవుడు ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణాలని పాపంతో నిండిపోయింది కాబట్టి ఎలాగైనా సరే అగ్ని చేత కాల్చేయాలి అందరిని, మనుషులను, జంతువులను, పెంచుకున్న జంతువులను, ఇల్లులన్నీ కూడా కాలిపోవాలి, అన్ని అక్కడ ఏ మొక్క కూడా మిగిలకూడదని కూడా కోపం అయిపోయి దేవదూతలు 2 కూడా పంపిస్తే దేవదూతలనే పాడు చేయడానికి ప్రయత్నించారు అక్కడున్న ప్రజలు. ఆ ప్రజలతో పాటు పిల్లలు కూడా. అంటే పిల్లలు ఎలాంటి వారు చూడండి ఒకసారి. మన పిల్లలు కొంటా కానీ పిల్లలు కూడా పిడుగులు అంటారు అన్నమాట. పాపం చేయడానికి ముందు ఉన్నవారు ఆ లోతు కాలంలో పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో సందర్భం చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము తీయండి ఒకసారి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందామండి. పేజీ నెంబర్ 307.
పేజీ నెంబరు 307, రాజుల 2వ గ్రంథము 23వ వచనము 24వ వచనం 23, 24 వచనం మనం చదువుకుందాము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 23, 24 వచనాలు నేను చదువుతాను, మీరందరూ కూడా వినాలని. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడేగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. దేవునికి స్తోత్రం. పిల్లరా వినాలందరూ కూడా. ఎలీసా వినాలందరూ. ఎలీసా చాలా గొప్పవాడు, యెహోవా ప్రవక్త, అంటే దేవుని ప్రవక్త. ఆయన దేవుని పనులలో ముందుకు కొనసాగుతూ ఉన్నవాడు, దేవుని పని చేసేవాడు ప్రవక్త ఎలీసా గారు. ఈ ఎలీసా గారు ఎలాంటి వారంటే ఆయనకు జుట్టు లేదు. ఎలీసా గారికి ఏముంటారంటే జుట్టు లేదు, ముందన్ని కూడా బోడి బోడి ఉంటుంది. మరి వెనక పక్క ఉందో లేదో మనకు తెలియదు, బోడివాడు అని రాయబడింది. అంటే ఎలీసా గారు ఎరుకో నుండి ఆ బేతేలు పట్టణానికి అలా వెళ్ళిపోతున్నప్పుడు, తన త్రోవను తాను వెళ్ళిపోతున్నాడు, అలా పని మీద తను వెళ్ళిపోతున్నప్పుడు ఎందరొచ్చారంటే చాలా మంది బాలులు చుట్టుముట్టేసి ఏమంటారు తెలుసా? చూస్తారు. చూడగానే ఆయనకు జుట్టు లేదు. చూసి ఏమంటారంటే బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోము అని ఏం చేసిన అపహాస్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అపహాస్యం అని తెలుసా? గేలి చేయడం, సిగ్గు చేయడం, వెటకారంగా మాట్లాడడం, దాన్ని అపహాస్యం అంటారు. బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపోము అని అంటుంటే ఆ ఎలీసా గారికి ఏమో చాలా అవమానం వచ్చింది, చాలా అవమానపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసండి? వెనక్కి తిరిగి చూశాడు. తిరిగి చూసి యెహోవా నామమున శపించాడు. పాప ఎవరికైనా సరే అలాంటి మనకు బాధ ఉండదా చెప్పండి. నీ ముక్కు వంకరది అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా వంకర ఉన్న వారికి నీ ముక్కు వంకరది అంటే చాలా బాధ ఉంటుంది. నీ పళ్ళు అస్సలు బాగాలేదంటే, నీ పెదాలు అస్సలు బాగాలేదు అని, నీ కళ్ళు అస్సలు బాగాలేదని, నీ చెయ్యి అస్సలు బాగాలేదని, నీ కాళ్ళు అస్సలు బాగాలేదని, నీ పొట్టు అస్సలు బాగాలేదని కొన్ని మన అవయవాన్ని ఎవరైనా అంటుంటే మనకు బాధ ఉంటుందా? బాధ ఉండదు చెప్పండి. అపహాస్యం అది కూడా. మామూలుగా అంటే జోక్ అంటే అనుకోవచ్చు, కానీ అపహాస్యం చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకు చాలా బాధ ఉంటుంది. మళ్ళా ఈయనెవరు? మామూలు వ్యక్తి కాదు, దేవుని ప్రవక్త, దేవుని పనిచేసేవాడు. ఎవరంటే ఎలీసా గారు. ఆ ఎలీసా గారిని ఒకరిద్దరు కాదు, సుమారు 42 మంది అండి. 42 మంది. మనకు ఒక్కడంటేనే మనకు చాలా బాధ ఉంటది. అలాంటి గుంపు వచ్చి బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా అపహాస్యం చేశారు. అప్పుడు ఆయనకి కోపం వచ్చిందేమో, యెహోవా నామం ఏం చేశాడంటే వాళ్ళని శపించాడు. అప్పుడు అడవిలో నుంచి 2 ఆడేగు బంట్లు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? అడవిలో నుండి 2 ఆడేగు బంట్లు వచ్చాయి. ఎందుకంటే ఎలీసా గారు శపించాడు, యెహోవా నామం వారిని శపించాడు పిల్లల్ని, ఆ బాలులను. అప్పుడు అడవిలో నుండి 2 ఆడేగు బంట్లు వచ్చేసి ఆ 42 మంది పిల్లల్ని ఏం చేశాయంటే చీల్చి చెండాడేశాయి. అంటే వారిని 42 మందిని చంపేశాయి. ఏనుగు బంట్లు దాడి చేసినప్పుడు చనిపోయారనుకుని మన వార్తలు విన్నాం. పోయిన సంవత్సరం కూడా కాపీ తోటకి వెళ్ళారు 2 భార్య భర్తలు. కాపీ తోటకి వెళ్ళినప్పుడు దాడి చేసే ఏనుగు బండి ఒకటి. మరి అలాంటి దేవుడిని నామమును శపించాడు. శపించగానే 2 ఏనుగు బంట్లు వచ్చి ఆ 42 మందిని చీల్చి చెండాడేశారు. ఇక్కడ ఏమన్నా చూడండి. అప్పుడు ఆడు ఏనుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. అంటే 42 మంది పిల్లలను, బాలులను చీల్చేసాయి, చచ్చిపోయారు. చూసారంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏమన్నారంటే బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోమని అపహాస్యం చేయగా ఏమైపోయారు? చివరికి నాశనం అయిపోయారు. అయ్యారు లేదా? నాశనం అయ్యారు లేదా పిల్లలు? కనుక పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలే కదా అనుకొని మన వారిని వదిలేకూడదు. నేటి కాలంలో పిల్లలు అపహాస్యం చేసే వారికి మారిపోయారు. అపహాస్యం అంటే
పెద్దవారిని తేడా లేకుండా నేటి కాలంలో కూడా నిజంగా చూడండి చాలా మాట్లాడుతుంటారు. పెద్దవాడు కదా గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఉండదు. రకరకాల తిట్టేస్తుంటారు పిల్లలే పెద్దల్ని బూతు మాటలు మాట్లాడుకుంటారు. ఈ మధ్య విచిత్రమైన తెలియదు కానీ మా ఊర్లో వింటున్నాను కొన్ని మాటలు. ఏమని తెలుసండి? వారు లంజ కొడుక. ఏంటది? అరే లంజ కొడుక అంటే ఫ్రెండ్స్ తోనే అంటుంటారు. ఏమన్నట్టు లంజ కొడుక. లంజ కొడుక అనే మాట ఎంత చెడ్డది తెలుసా? లంజ కొడుక అనే మాట ఎంత బూతు మాట తెలుసా? లంజ అంటే వేసి అని అర్థం. ఎవరితో పడితో వారు తిరుగుతూ ఎవరితో పడితే వారితో తప్పు చేసేదాన్ని లంజ అంటారు, వేశ్య అని. మరి అటువంటి వేశ్యకి పుట్టిన వాడా అని అర్థం. లంజ అంటే వేశ్య అని, వేశ్యకి పుట్టిన వాడా అని అర్థం. ఎంత బూతు మాట అన్నది. కానీ సింపుల్ గా ఫ్రెండ్స్ మాట్లాడుతున్న లంజ కూడా కాదు. అసలు ఆ మాట పడకూడదు. ఇంకో విచిత్రమైన మాట ఏంటంటే, మాకు తెలిసిన మా ఊరు వాళ్ళు ఏమన్నారంటే తెలుసా, వాళ్ళ మమ్మీ నేర్పిస్తుంది. ఏమని? లంజ కొడుకని చెప్పురా అంటుంది వాళ్ళ కొడుకునే చిన్న కొడుకుని ఏమంటుందంటే పెద్ద కొడుకుతో, లంజ కొడుక ఎందుకు వచ్చావని చెప్పురా, స్కూల్ నుంచి వచ్చి ఎందుకు వచ్చావని చెప్పురా అంటుంది. అంటే తల్లిలో కూడా తెలియదు లంజ కొడుక అంటే ఎటు అని తెలియదు. అలాగే ఇంకో మాట ఏమంటే తెలుసా, వెర్రిపూక అంట. ఏంటిదంటే మాటలు? వెర్రిపూక అనుకో, లంజ కొడుక అనుకో, రకరకాల బూతు మాటలు, చెడు మాటలు అన్ని కూడా బాలురు, మా ఊరిలో ఉన్న బాలురు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, మనం ఇటువంటి చెడు మాటలను పలికినప్పుడు తల్లిదండ్రులుగా మనం వారిని హెచ్చరించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వారిని ఖండించాలి. ఇదే కాదు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. మీకు విషయం ఇక్కడ చూడండి, చూసారు కదా? నేను చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. విద్యార్థిని కొట్టి ట్రంక్ పెట్టెలు కుక్కి. నేను పేపర్ కట్టింగ్ చేసుకున్నాను చూడండి. ఖమ్మం జిల్లా విన్నారు. మనకి ఎలాగైతే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉందో అలా ఖమ్మం జిల్లా ఉంది. అక్కడ 4వ తరగతి చదువుతున్నాడు ఒక బాలుడు. వినాలందరూ కూడా 4వ తరగతి చదువుతున్నాడు ఆ బాలుడు. ఆ 4వ తరగతి చదువుతున్న బాలుడు, ఆ 4వ తరగతి చదువుతున్న బాలుడు పేరు ఏంటంటే జోసెఫ్. ఏం పేరు? జోసెఫ్. అంటే ఇంగ్లీష్ లో జోసెఫ్ అంట, తెలుగులో యోసేపు అంటారు. ఆ జోసెఫ్ 4వ తరగతి చదువుతున్నాడు. 4వ తరగతి చదువుతున్న జోసెఫ్ కు ఏముందంటే మొబైల్ ఉంది, సెల్ ఫోన్ ఉంది. అలాగే అదే స్కూల్లో అదే హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు ఒక కుర్రోడు. వినాలన్నారు, 10వ తరగతి చదువుతున్నాడు ఒక బాలుడు. ఆ బాలుడు ఏమంటే ఇంకో జోసెఫ్ను మొబైల్ అడిగాడు. మొబైల్ అడిగేస్తే మొబైల్ ఇవ్వలేదు. వారికి గొడవలు రాగానే జోసెఫ్ను కొట్టేశాడు. అలాగే జోసెఫ్ను కొట్టడమే కాదు, కొందరు కుర్రను తీసుకొచ్చి ఏం చేశాడంటే జోసెఫ్ను చితక బాధేశాడు, బాగా కొట్టేశాడు. కొట్టగానే ఆయన జోసెఫ్ చనిపోయాడు. వినాలందరూ, జోసెఫ్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశారంటే ట్రంక్ పెట్టింది కదా పెట్టెలు, ఆ ట్రంక్ పెట్టెల్లో కుక్కేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. తర్వాత అలాగా తుడుస్తున్నారు మిగతా పిల్లలు. తుడుస్తూ పెట్టె దక్కగానే ఆ జోసెఫ్ మృతదేహం, బాలుడు మృతదేహం. అందరు కూడా భయపడిపోయారు, ఇదేంటి బాబు అనుకుని. మన బాలుడు అనుకుంటా కానీ చంపేసుకుంటున్నారు తెలుసండి. బాలుడే కదా అనుకుంటా కానీ చంపేసుకుంటున్నారు. మన బాలుడు అనుకుంటాం కానీ వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. మనం బాలుడు అనుకుంటాం కానీ చివరికి వాళ్ళు నరహంతకులుగా మారిపోతున్నారు. నిజంగా దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, ద్రోహులుగా, టెర్రరిస్టులుగా, ఫ్యాక్షనిస్టులుగా మారిపోతున్నాం నేటి కాలంలో బాల్య దశలో ఉన్నవారే. కాబట్టి ఆలోచించండి ప్రియులారా. ఇంకో విషయం ఏంటంటే నేటి కాలంలో బాల్య దశలో ఉన్నవారే ఎక్కువగా. అప్పుడు కాలం అయితే ముసలివారు తాగేవారు, యవనస్తులు తాగేవారు. ఇప్పుడు బాల్య దశలో ఉన్నవారు ఏం చేసినారంటే ఇది సిగరెట్లు అంట. సిగరెట్లు అని, బీడీలని, కైనీలని, బ్రాందీ, విస్కీ, రమ్ము అని, నాటుసారా అనుకుని తినకూడనివి, త్రాగకూడనివి త్రాగుతున్నారు. ఎవరు? వయసులో ఉన్నవారు కాదు, బాలురే.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడంటే మా ఊరు పిల్లలే. కొందరు గంజాయి కూడా త్రాగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, సిగరెట్ తాగేస్తున్నారు. సిగరెట్లు ఎందుకు తాగుతున్నారంటే ఏవో సినిమాలు చూస్తుంటారు, ఆ సినిమాలో ఎవరో హీరో తాగుంటారు, వీళ్ళు కూడా నిజంగానే తాగితే కిక్కు వస్తుంది, మత్తు వస్తుంది అనుకుని తాగేస్తున్నారేమో. ఇలా ఎందుకు పాడైపోతున్నారు బాల్య దశలో ఉన్నప్పుడు అంటే వారికి సరి అయిన అవగాహన లేక, దేవుడంటే భయం లేక ఈ విధంగా మారిపోయారు. సామెతల గ్రంథము 22:15 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 22:15. సామెతల గ్రంథము 22:15. సామెతల గ్రంథం 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. దేవునికి స్తోత్రం. అంటే వినాలందరూ కూడా, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. అంటే బాలుని యొక్క హృదయంలో మూఢత్వం అంటే అర్థం ఏంటంటే సార్, మూర్ఖత్వం, మొండితనం, ఇవన్నీ కూడా హృదయంలో చిన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వినాలందరూ కూడా చిన్నప్పుడు ఎవరో కొందరిని బాలులను చూసో, బాలికలను చూసో, తనతోటి వయసులో ఉన్న వారిని చూసో తన హృదయంలో ఎలాంటి ఆలోచన వస్తాయంటే మొండితనం, మూర్ఖత్వం, మూఢత్వం అనేది నిండిపోతాయి హృదయంలో. అందుకనే చెడు మాటలు మాట్లాడుతుంటారు. అంటే తనతోటి పిల్లలు మాట్లాడుతుంటే ఆ మాట మంచిదో చెడో తెలియని వారికి మూఢత్వం అనేది హృదయంలో స్వాభావికంగా అంటే క్యారెక్టర్ పరంగా అలా వచ్చేస్తుంది. కానీ అంటే వాళ్ళు ఏం చూస్తుంటే అదే చూస్తారు, వాళ్ళు ఏం చేస్తుంటే అదే చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతుంటే అదే మాట్లాడతారు. అంటే బాలు హృదయంలో మూఢత్వం అంటే మూర్ఖత్వం అనేది స్వాభావికంగా వచ్చేస్తుంది. కానీ దాన్ని తొలగించాలని ఏం చేయాలంటే, ఆ యొక్క మూఢత్వాన్ని తొలగించాలంటే, ఆ మూర్ఖత్వాన్ని తొలగించాలంటే, ఆ మొండితనాన్ని తొలగించాలంటే ఏం చేయాలంటే శిక్షాదండం. అంటే వారిని ఏం చేయాలి? శిక్షించాలి. ఏం చేయాలి? పిల్లల్ని శిక్షించాలి. మా బాబే మా అమ్మే అనుకుని అన్నారు అనుకోండి, నెత్తి మీదకి కూర్చుంటారు. అవునా కదా? మా బాబే మా బంగారం అనుకుని ఏ మాట అనకుండా, ఏం తిట్టకుండా, ఏ మాట అనకుండా అలా ఉంచారనుకోండి, తర్వాత పెద్దయ్యాక మిమ్మల్ని ఉరి తీస్తారు, పెద్దయ్యాక మిమ్మల్ని చంపి పారేస్తారు. తెలుసా అండి? తల్లిదండ్రులు చంపి పారేస్తున్న వారు లేరంటారా? ఉన్నారు లేరా? మన వార్తలు చూస్తున్నాం కదా, మన వార్తలు. కనుక వారు ఏం చేయాలని? శిక్షించాలి. అందుకనే మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి అని చెప్పేసి పత్రికలు దేవుడు రాయించాడు. అంటే వారిని అంత మరి కోపం రేపకూడదు, కానీ వారిని శిక్షించాలి. వీలైతే బెత్తం కూడా వాడాలి, చిన్నప్పుడు బెత్తం కూడా వాడాలి. అలాగని ఇష్టానుసారం బాధే మన కాదు, కొట్టే పద్ధతిలో కొట్టాలి, అంతేగాని ఇష్టానుసారంగా కొట్టేసామనుకోండి వాళ్ళని కోపం రేపకుండా వారిని శిక్షించాలి ఒక క్రమ పద్ధతిలో. కనుక వారిని ఏం చేయాలంటే శిక్షాదండము దానిలో నుండి తోలివేయి. అంటే బాలుడు గాని బాలిక గాని చిన్నప్పుడు బూతు మాటలు మాట్లాడుతున్న వారిని శిక్షించాలి. వారిని చక్కగా అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పాలి. ఎవరు? బయట వారు చెప్పాలి, తల్లిదండ్రులే చెప్పాలి. కనుక శిక్షించాలి. శిక్షించకపోతే చాలా రిస్క్ లో పడిపోతారు. ఇంకా మాట చూద్దాం, కొన్ని మాటలు. కొరింథీ మొదటి పత్రిక 15:33. కొరింథీలకు పౌలు గారు కొరింథీ పట్టణానికి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుడికి స్తోత్రం. అంటే మీరు మోసపోకండి. దుష్ట సాంగత్యం అంటే చెడ్డవారితో సహవాసం చేస్తే ప్రవర్తన మొత్తం పాడైపోతుంది అంటున్నాడు దేవుడు. ఏమని? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే నడవడి అంటే అర్థం తెలుసండి? ప్రవర్తన. అంటే మనం దుష్టులతో సహవాసం చేస్తే, దుష్టులతో మనము ఫ్రెండ్షిప్ చేస్తే మన ప్రవర్తన పాడైపోతుంది.
మన ప్రవర్తన విపరీతం అయిపోతుంది. మన ప్రవర్తన పాడైపోయి చివరికి మనమే పాడైపోతాం. అందుకని దుష్టులతో మనము సహవాసము చేయకూడదు. మన పిల్లల్ని చేయనివ్వకూడదు. చెడిపోయిన పిల్లలతో ఉంటే వాళ్ళు చెడ్డ మాటలే మాట్లాడతారు. మంచి వారితో ఉంటే తప్పకుండా మంచి మాటలే మాట్లాడతారు. ఎవరితో పడితే వాళ్ళని గొడవ పడే పిల్లలతో ఉంటే గొడవ పడతారు. దొంగతనం చేసి పిల్లలతో కూడుకుంటే దొంగతనమే చేస్తారు. కనుక దుష్ట సాంగత్యం మంచిది కాదు. పిల్లల్ని కూడా ఎవరితో అంటే మంచి వారితో అంటే సన్నిహితం చేసేట్టుగా, ఫ్రెండ్షిప్ చేసేట్టుగా మనము ఏం చేయాలంటే మనము పెంచాలి. ఒకవేళ చెడ్డ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళతో జత చేయకూడదు. ఎందుకంటే ఇతను కూడా చెడ్డ మాటలు మాట్లాడతారు. దొంగతనం చేస్తున్నారు పిల్లలు, వారితో మనం అస్సలు జత చేయకూడదు, వారితో అస్సలు కలవనివ్వకూడదు. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవని సరిపోను. మరి నేటి కాలం పిల్లలు ఎందుకు సిగరెట్లు తాగుతున్నారంటే, ఇదిగో ఎవరో స్కూల్ దగ్గర సిగరెట్ తాగేవారు ఉన్నారు, వారిని చూసి తాగుతున్నారు. ఎవరో స్కూల్లో దొంగతనం చేస్తున్నారు, వాళ్ళని చూసి దొంగతనం చేస్తున్నారు. ఎవరో స్కూల్లో మందు తాగేవారు ఉన్నారేమో, వారిని చూసి త్రాగుతున్నారు. ఎందుకంటే చూసిందే చేస్తారు, విన్నదే మాట్లాడతారు. కాబట్టి పిల్లలు ఆలోచించండి, దుష్ట సాంగత్యం మంచిది కాదు. ఇంకా కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటది, నేను చదువుతాను, చూడండి. దుర్దినంలో రాకముందే అని ఉంటది. దుర్దినంలో రాకముందే నీ సృష్టికర్త దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో అంటాడు. ఏమని? దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్త, నీ దేవుడు, నీ యెహోవా దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో అంటే జ్ఞాపకం చేసుకో అని దేవుడు రాయించాడు. అంటే నీకు చెడు దినాలు రాకముందే, నువ్వు చెడిపోయే దినాలు రాకముందే, నువ్వు పాడైపోయే రోజు రాకుండా ముందే ఏం చేయాలంటే నువ్వు నీ సృష్టికర్త దేవుడిని ఏం చేయాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించుకోవాలి నువ్వు అని అంటుంటే, వేటిని స్మరించుకుంటానంటే పిల్లలు ఎక్కువగా మొబైల్ ని గుర్తు చేసుకుంటున్నారు. వినాలంతా కూడా మొబైల్ ని గుర్తు చేసుకుంటున్నారు. మొబైల్ లేకపోతే పిల్లలు అస్సలు ఏ పని చేయట్లేదు. మొబైల్ ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, చెడు మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నారు, సినిమాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు, రకరకాల మొబైల్లో ఆడే గేమ్స్ అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ దేవుడిని నన్ను జ్ఞాపకం చేసుకో, సృష్టికర్తగా నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులు కూడా నేటి కాలం ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఇదిగో ఆడుకోనుకొని పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? పిల్లలకి మొబైల్ ఇదిగో ఆడుకోనుకొని ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమో ఫుల్ ఆడుకుంటున్నారు. అక్కడ ఆడుకుంటున్నారంటే గేమ్స్ ఆడుకుంటున్నారు, అక్కడ రకరకాల వీడియోలు చూస్తున్నారు. మొబైల్ లాగేస్తున్నాం అనుకోండి, ఏడుస్తారు. ఫోన్లు ఏడుస్తున్నట్టు ఇచ్చేస్తారు, అలా అలవాటు చేసేస్తారు. కానీ వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. పిల్లలు ఏమైపోతున్నారండి? మొబైల్ ఎడిక్షన్ కి లోన్ అయిపోయి మొబైల్ అలవాటు పడి పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. మొబైల్ లేకుండా కూడా ఏమవుతున్నారు తెలుసా? మొబైల్ లేకపోయినా, చేతులు లేకపోయినా ఇలాగట అంటే పిచ్చి వాళ్ళగా మారిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని అలవాటుగా చేస్తారు ఎవరు? తల్లిదండ్రులు. నా పని చేయడానికి అవకాశం ఇవ్వట్లేదనో, నా పని డిస్టర్బెన్స్ చేస్తుంది అనుకుని ఏం చేసిందంటే మొబైల్ ఇచ్చి పడేస్తున్నారు. వీళ్ళే మొబైల్తో గడిపేస్తున్నారు. కాబట్టి ఆలోచించిన ప్రియమైన వాళ్ళరా, మన పిల్లలను చాలా క్రమంగా మనం పెంచాలి. అందుకని నేను చదువుకున్నాం కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మనం చదువుకున్నాం. అంటే బాలుడు గాని బాలిక గాని నడవలసిన త్రోవ ఏంటంటే దేవుని యొక్క త్రోవ. ప్రార్థన నేర్పించాలి, పాటలు పాడించడం నేర్పించాలి, చర్చిలో క్రమంగా తీసుకురావడం నేర్పించాలి. కానీ అవన్నీ నేర్పించాం, కానీ మొబైల్ మాత్రం నేర్పించడానికి బాగా అలవాటు పడ్డాం తల్లిదండ్రులు మనం. కాబట్టి నాకు మా ఊళ్ళో చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటది. ఏంటి పిల్లల్ని మొబైల్ పట్టిస్తున్నారు అని చాలా బాధ వేస్తుంటాయి. కానీ పోనీలే వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటాం. పిల్లల్ని అసలు మొబైల్ ముట్టించకూడదండి, ముట్టనివ్వకూడదు. ఇది మనం చూస్తున్నాం కదా, వాళ్ళు పిక్చర్ అయిపోతున్నాయి, ఇలాగా అది ఇది ఆడుకుంటున్నారు. ఇంకా
అలాగా మొబైల్ ఎక్కువసేపు గడపడం బట్టి కూడా కళ్ళు ఇలా పెట్టి ఇలా చూడడం బట్టి మన రెటీనా దెబ్బతింటది. కళ్ళు సరిగా తర్వాత కాలానికి మనము చూడలేము. నైట్ పూట అలాగా వీడియో చూసి చూడడం బట్టి మనకు స్క్రీన్ లైట్ తగిలి మనకు కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎక్కువగా సెల్ ఫోన్ అలా మాట్లాడుతూ ఉండడం బట్టి రేడియేషన్ ప్రభావం మనకు వస్తుంది. ఈ సిగ్నల్స్ వల్ల మనకు రకరకాల ప్రమాదాలు ఉన్నాయి తెలుసా అండి. ఈ సిగ్నల్స్ బట్టి రేడియేషన్ బట్టి తేనెటీగలన్నీ కూడా చనిపోతాయి తెలుసా. రానున్న రోజులు మనకు దొరకవు తేనెటీగలు. రానున్న రోజుల్లో చిన్న చిన్న జీవరాశులన్నీ కూడా చనిపోతాయి. మనం అనుకుంటున్నాము అమ్మ బాబో చక్కగా మొబైల్ ఉంది, చక్కగా సిగ్నల్స్ ఉన్నాయి అనుకుంటాము. కానీ ఇవన్నీ కూడా మనల్ని పాడు చేయడానికి. అందుకని తల్లిదండ్రులైన వారికి ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా అండి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఏమంటున్నాడంటే, మీ పిల్లలు పడుకునేటప్పుడు నా మాట నేర్పించండి, తిరిగి లేచేటప్పుడు నా మాటలు నేర్పించండి, త్రోవలో నడిచేటప్పుడు కూడా నా మాట నేర్పించండి. చూడండి ఎన్ని మాటలు చెప్పాడండి. ఏమని? పడుకునేటప్పుడు, లేచేటప్పుడు, నిల్చునేటప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు అన్నిటి కూడా నా మాట నేర్పించండి, ప్రాక్టీస్ చేయించడం దేవుడు చెప్పాడు. కానీ మన అన్ని విషయంలో కూడా పడుకునేటప్పుడు మొబైలే, తినేటప్పుడు మొబైలే, త్రోవ నడిచేటప్పుడు మొబైలే. ఎవరికి? మన పిల్లలకి ఇస్తున్నాం. కానీ దేవుడి మాట మనము నేర్పించడం మర్చిపోయాం. అందుకని పిల్లలు మొండి వారిగా మారిపోయారు. చూడకూడని వీడియోలు చూస్తున్నారు, మాట్లాడకూడని మాటలు వింటున్నారు. ఇంకా పిల్లలైతే ఏం చేస్తున్నారంటే సినిమా డైలాగ్ చెప్పేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే సినిమాలో డైలాగ్స్ వింటున్నారు. ఇవే నేర్పిస్తున్నాం కానీ దేవునికి సంబంధించిన వీడియోలు చూపించలేకపోతున్నాం. దేవునికి సంబంధించిన ఆ బోధ, ప్రభు యొక్క శిక్షలను, బోధనలు మనం పెంచలేకపోతున్నాం. కనుక పిల్లలు చాలా జాగ్రత్త. పిల్లలు కనుక పాడైపోయిననుకోండి దేవుడు మనం తప్పకుండా ఎక్కడుగుతాడు. అందుకనే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అని దేవుడు అంటున్నాడు. కానీ ఆ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోకుండా సెల్ ఫోన్ ని స్మరణకు తెచ్చుకుంటున్నారు, బూతు మాటలను స్మరణకు తెచ్చుకుంటున్నారు, చెడు సహవాసాన్ని స్మరణకు తెచ్చుకుంటున్నారు, కళ్ళు త్రాగడాన్ని స్మరిస్తున్నారు, అంటే జ్ఞాపకం చేసుకుంటున్నారు, సిగరెట్ తాగడానికి జ్ఞాపకం చేసుకుంటున్నారు. పిల్లలండి, పెద్దలు కాదు, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు పాడైపోతే తప్పకుండా దేవుడు మనల్ని అడుగుతాడు. నేను పిల్లల్ని మీకు ఇచ్చాను, ఒక కూతురునో కొడుకును మీకు ఇచ్చాను, ఎందుకు మీరు అలా పెంచారు తప్పకుండా దేవుడు అడుగుతాడు. ప్రతి ఒక్కరికి లెక్క అడుగుతాడు దేవుడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము చక్కగా భయభక్తితో మన పిల్లల్ని పెంచాలి. పిల్లలు నిజంగా క్రూరులుగా మారిపోతున్నారు. మన పిల్లలు అనుకుంటా కానీ వాళ్ళు భ్రష్టులుగా మారిపోతున్నారు. పిల్లలే ఎలా మారిపోతున్నారు? భ్రష్టులుగా మారిపోతున్నారు, వీధి రౌడీలుగా మారిపోతున్నారు. కనుక పిల్లల్ని చాలా కంట్రోల్లో మనం పెంచాలి. మన అమ్మాయ నాకు పిల్లడు పుట్టాడు, లేటే ఒక బిడ్డ పుట్టింది అనుకుని మనం సమరపడిపోతుంటాం. కానీ ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, వీరికి ఎలాంటి బుద్ధి నేర్పించాలి, చెడ్డవారితో కలవకుండా, చెడు సాంగత్యం చేయకుండా వీరిని ఏ విధంగా పెంచాలని మనం ఆలోచించలేకపోతున్నాం. పోనీలు ఏ విధంగా పెరుగుతాడు అనుకుని ఇష్టానుసారంగా వదిలేసామనుకోండి, పాప కానీ బాబు కానీ, వారు పాడైపోతారు. మన కళ్ళెదుటే వారు పాడైపోవడం బట్టి తర్వాత మనం బాధపడతాం. అయ్యో నా పాప, నా బాబు ఏ విధంగా పాడైపోయాడు అనుకుని మనం తర్వాత బాధపడాల్సి